అన్ని డివిజన్లలో పన్నులు వసూలు చేసి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ డివిజన్లలో మాత్రమే అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. స్టాండింగ్ కమిటీలో బీజేపీ తప్ప మిగతా కార్పొరేటర్లు ఉన్నారన్నారు. ఆ మూడు పార్టీలు కలిసి బల్దియాను చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు దుయ్యబట్టారు. ఎలాంటి జీవో లేకుండా ప్రాపర్టీ ట్యాక్స్ ఇష్టం వచ్చినట్లు పెంచారని ఆరోపించారు. పెంచిన ప్రాపర్టీ ట్యాక్స్లు తగ్గించాలని బీజేపీ తరపున వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి డివిజన్లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ విజయలక్ష్మి హామీతో బీజేపీ కార్పొరేటర్లు నిరసన విరమించారు. జీహెచ్ఎంసీకి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే గత 4 సంవత్సరాల క్రితము కేటీఆర్ కన్సర్న్లో ఒకరిద్దరు అధికార కన్సర్న్లోనే జీహెచ్ఎంసీ 4 సంవత్సరాలు గడిచిపోయింది. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిచింది. కానీ ఏనాడు కూడా కౌన్సిల్ చెప్పింది కానీ కార్పొరేటర్లు చెప్పింది కానీ కార్పొరేటర్లు కౌన్సిల్ తీర్మానం ద్వారా జరిగినటువంటి పనులు కూడా ఒకటి కూడా కాలేదు. అది ఆ పాపందాన్ని కేటీఆర్ పోయిండు. తర్వాత వచ్చిన ప్రభుత్వం మంచిగా చేసేదాము అని చెప్తే ఈ ప్రభుత్వం కూడా అది ఎట్లా పోయిందో గుడ్డి గుర్రలాగానే వీళ్ళు కూడా పోతున్నారు. ఇక్కడ లోకేష్ కుమార్ గారు కమిషనర్ గారు పోయినాక రొనాల్డ్ రోజ్ గారు వచ్చారు. రొనాల్డ్ రోజ్ గారు 3 నెలలు ఉండగానే అమరపాలి గారు వచ్చారు. ఆమె 2 నెలలు ఉండగానే మళ్ళీ ఇలంబర్తి సార్ వచ్చాడు. ఎవరికి జీహెచ్ఎంసీ మీద అవగాహన లేకుండానే కనీసం డివిజన్లు ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, జోనల్ లెవెల్ ఏ విధంగా ఉండాలని చెప్పి తెలుసుకుందామనేసరికి అమరపాలి గారు వెళ్ళిపోయారు. ఆమె ఇచ్చిన శాంక్షన్లు సార్ వచ్చి ఆపుతాడు. ఎంఐఎం నగరంలో ఉన్నటువంటి కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడ ఉన్న నిధులు మొత్తం కూడా ఇలా ఎంఐఎం నిధులకే పోతున్నాయి. కానీ ట్యాక్సులు మొత్తం ఎల్బినా నుంచి, కుక్కడపల్లి నుంచి, రాజేంద్ర నుంచి, ఉప్పల్ నుంచి, ఇక్కడ సెంట్రల్ సిటీ నుంచి వస్తున్నాయి. కానీ ₹1 అక్కడి నుంచి రాకుండా కూడా మొత్తం కూడా నిధులన్నీ కూడా ఎంఐఎం కన్సర్న్. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా ఎంఐఎం, బీఆర్ఎస్ దోస్తాను ఉంటే దోస్తాను ఉన్న తర్వాత మేము జిహెచ్ఎంసీ నిధులన్నీ ఓల్డ్ సిటీ కింద అనుకోపోయాం. మళ్ళీ ఈరోజు అధికార మార్పిడి జరిగింది. కానీ అధికార మార్పిడి జరిగినా ఎంఐఎంకు మాత్రం అధికార మార్పిడి జరగలే. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంతో కుమ్మకవడం, గ్రేటర్ హైదరాబాద్కు ట్యాక్సులు కట్టకుండా మిగతా జనాలు కట్టే ట్యాక్సులన్నీ ఓల్డ్ సిటీకి తీసుకుపోవడం వాళ్ళకు ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నది. మొన్న ఏంటంటే బయట ఏదో చికెన్ మటన్ షాప్లో కాడ కొట్లాడుకున్నామని చెప్పి బయట జనాలకు మేము శత్రువులం ప్రతిపక్ష పార్టీ అని చెప్పి బయట జనాలకు చూపిస్తుంది తప్పితే ఇట్లా లోపల వస్తే స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ముగ్గురు కలిసి పంచుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఈరోజు ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా ఎంఐఎం, బీఆర్ఎస్ దోస్తాను ఉంటే దోస్తాను